హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. మీరు గత 4 వీడియోస్ ఏవైతే ఉన్నాయో సాధన సిరీస్లో భాగంగా మనం ప్రతిరోజు 5 గంటలకు వీడియో వేస్తున్నాం. 5 ముఖ్యమైన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తున్నాం. సో ఈరోజు మనం పార్ట్ 5కి వచ్చాం. లాస్ట్ 4 వీడియోస్లో మనం పాలిటీలో టిల్ అమెండ్మెంట్స్ వరకు కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో హోప్ ఎవ్రీవన్ ఈజ్ ఎంజాయింగ్ దిస్ పర్టికులర్ సిరీస్. ఓకే, సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అనేది చూద్దాం. First question, consider the following statements. The India Meteorological Department, IMD, భారత వాతావరణ శాఖ was established in 1875, 1875లో ఏర్పాటు చేయబడింది. Second statement, the IMD operates under Ministry of Earth Sciences. భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ అనొచ్చు మనం. భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ IMD అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్, డాక్టర్ PK దాస్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ది ఫస్ట్ మెటియోరాలజికల్ రిపోర్టర్ ఆఫ్ ది IMD. ఇందులో మనకి 2 స్టేట్మెంట్స్ తెలియాలి. మూడోది మనకి PK దాస్ అనే వ్యక్తి అది నిజమా కాదా అనేది మనకు తెలియకపోవచ్చు. బట్ ఫస్ట్ 2 అయితే మనకు కంపల్సరీగా తెలిసే ఉండాలి. భారత వాతావరణ శాఖ అనేది 1875లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కిందికి వస్తుంది అని చెప్పి. సో వాతావరణ శాఖ కాబట్టి ఎర్త్ సైన్సెస్ కిందికి వస్తుందని మనకి తెలిసిన విషయమే. సో అకార్డింగ్ టు అస్ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ కదా. PK దాస్ అనేది కరెక్టా లేదా అనేది మనం చూద్దాం. సో చూడండి, ద IMD వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ January 15th January 1875 to centralize meteorological observations and forecasting in India. వాతావరణ శాఖ మనకి ఏం చెప్తుంది? రేపటి రోజు ఎలా ఉంటుంది, వచ్చే సంవత్సరం ఎలా ఉంటుంది, లేకపోతే వచ్చే 10 సంవత్సరాలు ఎలా ఉంటుంది. సో ఈ ఫోర్కాస్టింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ రీసెర్చ్ అనేది ఇంపార్టెంట్. సో దట్ వీ కెన్ టేక్ ద కరెక్ట్ మెజర్స్. ఈ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా కావచ్చు, వాటర్ రిలేటెడ్గా కావచ్చు, ఎర్త్ రిలేటెడ్గా కావచ్చు, ఎయిర్ రిలేటెడ్గా కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటనంటే వాతావరణ శాఖ ఫోర్కాస్ట్ చేసి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చెప్తే దాన్ని బట్టి మనం మెజర్స్ అనేవి తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్ కమ్స్ అండర్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే ఇది పనిచేస్తుంది. కానీ ఫస్ట్ రిపోర్టర్ ఎవరు అంటే హెన్రీ ఫ్రాన్సిస్ బ్లాన్ఫోర్డ్. హెన్రీ ఫ్రాన్సిస్ బ్లాన్ఫోర్డ్ ఈజ్ ది కరెక్ట్ ఫస్ట్ రిపోర్టర్. సో ఆన్సర్ B ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, క్లియరా? సో ఫ్రెండ్స్, లైక్ ఆల్రెడీ 4 వీడియోస్ మీరు చూసే ఉంటారు. ఒకవేళ కనుక ఆ వీడియోస్ చూడకపోతే మళ్ళీ ఒకసారి మన ఛానల్లో వెనక్కి వెళ్ళి ఆ 4 వీడియోస్ చూడండి. యూ విల్ గెట్ వెరీ గుడ్ క్లారిటీ ఆన్ ది టాపిక్స్. అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ద హ్యూమన్ మెటాన్యూమోవైరస్, HMPV, హ్యూమన్ మెటాన్యూమోవైరస్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ ఈజ్ ఏ జూనోటిక్ వైరస్. జూనోటిక్ అంటే ఏంటండి? జూనోటిక్ అంటే యానిమల్స్ నుంచి హ్యూమన్కి వచ్చేది. జూనోటిక్ అంటే ఏంటండి? జంతువుల నుంచి మనుషులకి సోకే వ్యాధి అనమాట జూనోటిక్ అనేది. బట్ అక్కడ మనం పేర్లో ఉంది ఏముంది? హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అని ఉంది. సో అది మనుషుల నుంచి మనుషులకు వస్తుందా, జంతువుల నుంచి మనుషులకు వస్తుందా? సో ఇట్ విల్ కమ్ ఫ్రమ్ హ్యూమన్ టు హ్యూమన్, మనుషుల నుండి మనుషులకి సోకే వ్యాధి. సో ఫస్ట్ ఈజ్ రాంగ్. ఓకే, నెక్స్ట్, యాంటీబయోటిక్స్ ఆర్ ది ప్రైమరీ ట్రీట్మెంట్ ఫర్ ది వైరస్. సో ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట. ఇది బ్యాక్టీరియా నుంచి వచ్చింది కాదు, ఒక వైరల్ ఇన్ఫెక్షన్. వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు వస్తాయి? సీజనల్గా వస్తాయి. అవి మనకి రెగ్యులర్గా రావు. అంటే ఒక పర్టికులర్ సీజన్ ఉంటుంది, ఆ సీజన్లోనే మనకి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది వైరల్ ఇన్ఫెక్షన్కి రీజన్స్ ఏముంటాయండి? ఒకటి సీజన్ అయితే, ఒకవేళ వైరల్ ఇన్ఫెక్షన్ కనుక వస్తే మనం ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి మనకి? దగ్గు రావచ్చు, జ్వరం రావచ్చు, జలుబు రావచ్చు, లేకపోతే దురద రావచ్చు. సేమ్ ఈ HMPVకి కూడా అదే ఉంటాయి. ఇట్స్ అ వైరల్ ఇన్ఫెక్షన్. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ బ్యాక్టీరియా. బ్యాక్టీరియా నుంచి వచ్చిన వ్యాధి కాదు ఇది. సో ఇది కూడా తప్పు. సో యాంటీబయోటిక్స్ ఆర్ నాట్ ది ట్రీట్మెంట్ ఫర్ దిస్ వైరస్. ఎందుకు? యాంటీబయోటిక్స్ అనేవి బ్యాక్టీరియా రిలేటెడ్ వ్యాధులు ఏవైతే ఉంటే వాటికి మంచిగా పనిచేస్తుంది, వైరల్ ఇన్ఫెక్షన్స్కి పని చేయవు. సో యాంటీబయోటిక్స్ ఆర్ నాట్ ది ప్రైమరీ ట్రీట్మెంట్ ఫర్ దిస్ HMPV. ఓకేనా? నెక్స్ట్ ఏంటండి? ఇట్ ఈస్ ఏ కామన్ కాజ్ ఆఫ్ సీజనల్ రెస్పిరేటరీ ఇల్నెస్. సో ఇట్ ఈస్ సీజనల్. రెస్పిరేటరీ అంటే ఏంటండి? శ్వాసకోశ వ్యాధికి సంబంధించింది.
అని చెప్పడం జరుగుతుంది. మనం చెప్పుకున్నాం సిమ్టమ్స్ ఏముంటాయి అనుకున్నాం, దగ్గు ఉంటుంది, జలుబు ఉంటుంది, జ్వరం ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటాయి, దురదలు ఉంటాయి. సో దిస్ ఈస్ కరెక్ట్ అనమాట. సో ద ఆన్సర్ విల్ బి ఓన్లీ వన్, ఆప్షన్ ఏ. సో చూడండి, జూనోటిక్ వైరస్ ఆర్ దోస్ దట్ ఆర్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్స్. యానిమల్ నుంచి హ్యూమన్కి వచ్చేది జూనోటిక్ వైరస్. బట్ హెచ్ఎంపివి ఏదైతే ఉందో ఇది హ్యూమన్ నుంచి హ్యూమన్కి వచ్చే వ్యాధి అనమాట. ట్రాన్స్మిషన్ అవుతుంది. దేని ద్వారా అవుతుంది అని అంటే ముట్టుకోవడం ద్వారా, తుంపర్ల ద్వారా. ఓకేనా, దానివల్ల ఏంటనంటే ఇది ట్రాన్స్మిట్ అవుతుంది. కాకపోతే సేమ్ వస్తువుల్ని వ్యాధి సోకిన వ్యక్తి వాడి వేరే వాళ్ళు వాడడం వల్ల కూడా వ్యాధి వచ్చే, వైరస్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటుందన్నమాట. సో డ్రాప్లెట్స్, తుంపుర్లు, కాంటాక్ట్ అవ్వడం, ముట్టుకోవడం విత్ కంటామినేటెడ్ సర్ఫేసెస్. వాళ్ళు ముట్టుకున్న వస్తువులు వీళ్ళు ముట్టుకోవడం, వాళ్ళు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, తుంపుర్లు పడడం ద్వారా ఇది సోకే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ ఏ జూనోటిక్ వైరస్. జూనోటిక్ అనేది ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, యాంటీబయాటిక్స్ ఆర్ ఇన్ఎఫెక్టివ్ అగేన్స్ట్ హెచ్ఎంపివి. హెచ్ఎంపివికి యాంటీబయాటిక్స్ పనిచేయవు బికాజ్ ఇట్ ఈస్ ఏ వైరల్ ఇన్ఫెక్షన్. హెచ్ఎంపివి అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా ద్వారా వచ్చింది కాదు. అదే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్, హెచ్ఎంపివి ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ కాజ్ ఆఫ్ బోత్ అప్పర్ అండ్ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, పర్టికులర్లీ ఇన్ చిల్డ్రన్. శ్వాసకోశ వ్యాధులు ఏవైతే ఉన్నాయో పర్టికులర్లీ చిల్డ్రన్లో కావచ్చు, ముసలి వాళ్ళలో కావచ్చు, అండ్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఇండివిజువల్స్. ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఇండివిజువల్ అంటే ఇమ్యూనిటీ అనేది లేకపోవడం. ఇప్పుడు మనకి కోవిడ్ వచ్చింది, కోవిడ్లో మనం బూస్టర్ డోస్ వేయించుకున్నాం, ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ అన్నట్లు వేయించుకున్నాం కదా. అవి మనకి ఏం కలిగిస్తాయి? మనకు ఒక ఇమ్యూనిటీని కలిగిస్తాయి అన్నమాట. అంటే వైరస్ మనకి వచ్చినా కూడా దాన్ని తట్టుకోగలిగే సామర్థ్యాన్ని మనకు కల్పిస్తాయి అన్నమాట. ఓకే, సో ఆ సామర్థ్యం అనేది మన లోపల ఉండగలగాలి. ఓకేనా, అట్లా ఉండగలిగితే ఏంటంటే ఏదైనా వైరస్ మనకి సోకినా కూడా మనం దాన్ని తట్టుకోగలం, మన శరీరం దాన్ని తట్టుకొని నిలబడగలదు. ఒకవేళ మనకు ఆ ఇమ్యూనిటీ కెపబిలిటీ అనేది లేదనుకోండి, మనం ఆ వైరస్ బారిన పడి అది మన శరీరాన్ని కూడా తినేసే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా, అండ్ ఇట్ సర్క్యులేట్ సీజనల్లీ. ఇది సీజనల్ వైరస్ అన్నమాట. ఇది ఎప్పుడు ఉండదు, ఆ పర్టికులర్ సీజన్లోనే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రైమరీలీ ఇన్ ఏ సీజన్లో? వింటర్ సీజను, స్ప్రింగ్ సీజను. చలికాలంలో ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏది? హెచ్ఎంపివి వైరస్. ఓకేనా, క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఎక్సర్సైజ్ వరుణ. వరుణ అనే ఎక్సర్సైజ్కి సంబంధించి కింది స్టేట్మెంట్స్ని కన్సిడర్ చేయాలి, చెక్ చేయాలి. ఏం చేద్దాం? చూడండి, ఇట్ ఈజ్ ఏ బయోలేటరల్ నావల్ ఎక్సర్సైజ్. ద్వైపాక్షిక నౌకాదళమైనటువంటి ఎక్సర్సైజ్ ఇది బిట్వీన్ ఇండియా అండ్ రష్యా. రష్యా కరెక్టా? కాదు, వరుణ అనేది ఫ్రాన్స్. ఈ బయోలేటరల్ ఎక్సర్సైజ్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ఇది ఇండియా అండ్ ఫ్రాన్స్కి మధ్య జరిగినటువంటి ఎక్సర్సైజ్ ఇది. దాని పేరేంటి? ఎక్సర్సైజ్ వరుణ. ద ఎక్సర్సైజ్ ఈజ్ ఐదర్ కండక్టెడ్ ఇన్ అట్లాంటిక్ ఓషన్ ఆర్ ఇన్ ది బ్లాక్ సీ. మనకు చూడండి, మనకి భారతదేశం దగ్గర ఏం సీలు ఉన్నాయి? హిందూ మహాసముద్రం ఉంది, బంగాళాఖాతం ఉంది, అరేబియా సముద్రం ఉంది, రైట్. అలాగే ఫ్రాన్స్ కింద చూసుకున్నటువంటి ఇప్పుడు యూరప్ ఉంది, యూరప్ కింద ఆఫ్రికా ఉంది అనుకుందాం. ఇక్కడ ఏముందండి? ఇక్కడ మెడిటరేనియన్ సీ ఉంది. ఓకే, అయితే మెడిటరేనియన్ సీలో కావాలి, లేకపోతే మన భారతదేశం కింద ఉన్నటువంటి సముద్రాల్లో కావాలి కదా. బ్లాక్ ఇట్లాంటి క్వశ్చన్లు ఎందుకు అవుతుంది? కాదు. సో మనం చిన్న కామన్ సెన్స్ పెట్టినా కూడా మనం దీనికి ఆన్సర్ చేయొచ్చు. ఇది కూడా తప్పు. ద ఎక్సర్సైజ్ ఎయిమ్స్ టు ప్రమోట్ సెక్యూరిటీ, స్టెబిలిటీ అండ్ పీస్ ఇన్ ది మ్యారిటైమ్ జోన్స్. మ్యారిటైమ్ జోన్ అంటే సీ రిలేటెడ్ జోన్ అనమాట. ఇక్కడైతే సముద్రాలు ఉన్నాయో ఆ పర్టికులర్ జోన్లో నావల్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ పర్టికులర్ జోన్లలో కోఆపరేషన్కి, స్టెబిలిటీకి, సెక్యూరిటీకి ఈ ఎక్సర్సైజెస్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో ఆన్సర్ ఏంటిది ఇప్పుడు? ఇది ఓన్లీ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ 2 ఆర్ రాంగ్. చూద్దాం మనం. ఎక్సర్సైజ్ వరుణ ఈజ్ ఎ బయోలేటరల్ నావల్ ఎక్సర్సైజ్. ఓన్లీ 2 దేశాలు మాత్రమే ఉన్నాయి దీంట్లో, బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్. ఎక్సర్సైజ్ వరుణ ఈజ్ ప్రైమరీలీ కండక్టెడ్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్. హిందూ మహాసముద్రంలో కానీ లేకపోతే కొన్నిసార్లు మెడిటరేనియన్ సీలో కానీ చేస్తారు. నాట్ ఇన్ ది అట్లాంటిక్ ఓషన్, నాట్ ఇన్ ది బ్లాక్ సీ. ఓకే, సో ఇక్కడ ఏమర్థం అవుతుంది మనకి? ఒకటి, మ్యాప్ పాయింటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
యూరోప్లో ఫ్రాన్స్ ఎక్కడుంది, ఫ్రాన్స్కి కింద ఫ్రాన్స్కి మీద ఏముందో మనకి మినిమం ఐడియా అనేది ఉండాలి. అయితే ఇండియా ఎక్కడుంది, ఇండియా రిలేటెడ్గా మ్యారిటైమ్ జోన్ మనకి ఏది ఉంది, మన నైబర్స్ ఎవరున్నారు అనేది మనకి మినిమం ఐడియా ఉండగలిగితే ఏంటంటే జాగ్రఫీ రిలేటెడ్ ఏవైనా క్వశ్చన్స్ వచ్చినా అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్లో మినిమం 5 క్వశ్చన్స్ని మనం దీని ద్వారా సాల్వ్ చేయగలం. ఓకేనా. నెక్స్ట్, ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎక్సైజ్ వరుణ ఈజ్ టు ఎన్హాన్స్ maritime cooperation between India and France, ensuring security, stability, peace in the key maritime zones, particularly in the Indo-Pacific region. Okay, done. Next question చూద్దాం. మీదందరికీ తెలిసే ఉంటుంది, మనం తెలంగాణ రిలేటెడ్లో ఇప్పుడు తెలంగాణలో ఎక్కువ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రీసెంట్గా టెట్ నోటిఫికేషన్ ఇచ్చారు, అలాగే భారీ స్థాయిలో నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి కూడా గవర్నమెంట్ చెప్పడం జరిగింది. సో మనం ఆల్రెడీ తెలంగాణ గ్రూప్ 1కి సంబంధించి బ్యాచ్ అనేది స్టార్ట్ చేసాం. సో అది మెంటర్షిప్ బ్యాచ్ అనమాట. క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్, డైలీ టెస్ట్ సిరీస్, ఇవన్నీ కూడా మనం ఒక బ్యాచ్ స్టార్ట్ చేసాం. అలాగే మెయిన్స్ రిలేటెడ్ టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేసాం. చాలామంది మొన్న జరిగినటువంటి ఎగ్జామ్లో ఏంటనంటే, సార్ ప్రిలిమ్స్ మేము చేయగలిగాము, మెయిన్స్ మేము రాయలేకపోయాము అని చెప్పి. సో మనం మెయిన్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్ అనేది ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటనంటే మీకు డైలీ 2 మెయిన్స్ క్వశ్చన్స్ ఇస్తాం. అంటే షెడ్యూల్ అనేది డే ప్రకారం ఉంటుంది. డైలీ 2 మెయిన్స్ క్వశ్చన్స్ ఇస్తాము. అలాగే ఎవ్రీ సండే సెక్షనల్ టెస్ట్ అనేది ఉంటుంది. ప్రతి వారం మీరు అట్లీస్ట్ ఒక 20 ప్రశ్నలు రాస్తారు ప్రతి వారం. అంటే నెలకి 80 ప్రశ్నలు మీరు రాయడం జరుగుతుంది. ఇట్లా ఒక 6-7 మంత్స్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆన్సర్ రైటింగ్ అనేది రాయలేకపోతున్నారు అంటే దిస్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ గైస్. దీంట్లో మోడల్ ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు రాసిన టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్షన్ చేసి ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఆ ప్రోగ్రామ్ అనేది కావాలి అని అనుకుంటే కామెంట్లో మా నంబర్ పెడతాము, ఫామ్ పెడతాము, ఫిల్ చేయండి. ఓకేనా. విల్ ఇన్ఫార్మ్ ఆల్ ది డీటెయిల్స్. మనం 4th క్వశ్చన్ చూద్దాం. 4th క్వశ్చన్ ఏముంది, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇన్సినరేషన్ ఈజ్ ఎ బయోలాజికల్ ప్రాసెస్ in which waste materials are decomposed in a factory. ఇన్సినరేషన్ అంటే భస్మీకరణము లేకపోతే దహనము. ఇది ఏదైతే ఉందో అది నార్మల్గా బయోలాజికల్గా జరుగుతుందా? మళ్ళీ అది కూడా చూడండి, వేస్ట్ మెటీరియల్స్ ఆర్ డీకంపోజ్డ్ ఇన్ ఏ ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీస్లో బయోలాజికల్గా ఎందుకు జరుగుతుంది? మీరు వినే ఉంటారు, వేస్ట్ టు ఎనర్జీ. వేస్ట్ టు ఎనర్జీ అంటే ఏంటి? వేస్ట్ నుంచి ఎలక్ట్రిసిటీని తయారు చేయడం, అదే వేస్ట్ టు ఎనర్జీ అనమాట. సో ఫ్యాక్టరీస్లో ఏం చేస్తారంటే వేస్ట్ మెటీరియల్ అంతా కూడా థర్మల్ ప్రాసెస్లో బర్న్ చేస్తారు. థర్మల్, నాట్ బయోలాజికల్ ప్రాసెస్, ఇట్స్ ఇన్ థర్మల్ ప్రాసెస్. ఇన్సినరేషన్ కెన్ బి యూజ్డ్ టు జనరేట్ ఎనర్జీ. దిస్ ఈస్ కరెక్ట్. వేస్ట్ టు ఎనర్జీ అనే కాన్సెప్ట్ మనం వింటానే ఉన్నాం, అవునా కాదా? వేస్ట్ టు ఎనర్జీ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, వేస్ట్ నుంచి ఎనర్జీని సృష్టించడం, వాటర్ నుంచి కావచ్చు, గాలి నుంచి కావచ్చు, దేని నుంచి అయినా సరే. ఇప్పుడు ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి న్యూక్లియర్ ఎనర్జీ కావచ్చు. సో ఎనర్జీని, ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి మనం ఫ్యాక్టరీస్లో వేస్ట్ మెటీరియల్ని బాగా బర్న్ చేస్తామన్నమాట. దాని ద్వారా ఏంటనంటే దాని ద్వారా మనం ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. సో ద ఆన్సర్ విల్ బి బి, నాట్ 1. చూద్దాం ఆన్సర్ బి. ఇన్సినరేషన్, భస్మీకరణము లేకపోతే దహనము ఈజ్ నాట్ ఎ బయోలాజికల్ ప్రాసెస్, ఇట్ ఈస్ ఎ థర్మల్ ప్రాసెస్ వేర్ వేస్ట్ ఈజ్ బర్న్డ్ ఎట్ హై టెంపరేచర్స్. అత్యధిక ఉష్ణోగ్రతల ద్వారా వేస్ట్ని మనం బర్న్ చేయడం ద్వారా అది ఏమవుతుంది అని అంటే బూడిదలు అవుతాయి. మొత్తం ఆ వేస్ట్ అంతా బూడిద అవుతుంది, దాంట్లోంచి గ్యాసెస్ ఉత్పత్తి అవుతాయి, అలాగే హీట్ అనేది కూడా జనరేట్ అవుతుంది. ఇట్ ఇన్వాల్వ్స్ కంబషన్, నాట్ బయోలాజికల్ డీకంపోజిషన్. బయోలాజికల్గా డీకంపోజ్ అవ్వదు. ఓకే, సో ఇది కంబషన్ ద్వారా డీకంపోజ్ అవుతుంది. కంబషన్ ద్వారా వేస్ట్ అనేది బూడిద రూపంలోకి, గ్యాసెస్ రూపంలోకి వచ్చి ఎలక్ట్రిసిటీ అనేది ఉత్పత్తి చేసే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. దాన్నే మనం వేస్ట్ టు ఎనర్జీ ప్రొడక్షన్ అని కూడా మనం పిలుస్తాం. నెక్స్ట్, ద హీట్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ఇన్సినరేషన్ కెన్ బి యూజ్డ్ టు జనరేట్ స్టీమ్. దాని ద్వారా ఆవిరి తెచ్చి ఆవిరిని టర్బైన్స్లోకి పంపించడం ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది ఉత్పత్తి అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా, క్లియరా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, ద పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ప్రైమరీలీ మెజర్స్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఈ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది ఏం మెజర్ చేస్తుంది? మనకి పేరులోనే తెలుస్తుంది, పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్.
సమ్వన్ ఈజ్ పర్చేసింగ్ ఫ్రమ్ సంథింగ్. ఓకే, అది ఏ సెక్టార్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కావచ్చు, లేకపోతే సర్వీస్ సెక్టార్ కావచ్చు. సమ్వన్ ఈజ్ పర్చేసింగ్, సమ్వన్ ఈజ్ ప్రొడ్యూసింగ్ అండ్ డెలివరింగ్ దట్ పర్టికులర్ థింగ్. ఓకేనా, చూద్దాం. ద లెవెల్ ఆఫ్ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ ఇన్ ద ఎకానమీ, నో. The performance of the stock market, no. The health of the manufacturing and service sector, yes. Government spending trends, no. So answer C is the correct answer. Purchasing managers index అనేది మార్కెట్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కావచ్చు, లేకపోతే సర్వీస్ రంగం సేవా రంగం కావచ్చు, ఈ రెండు కూడాను ఎలా పర్ఫామ్ చేస్తున్నా, ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నా, అసలు పర్ఫామ్ చేస్తుందా లేదా అని చెప్పి ఇది పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది తెలియజేయడం అనేది జరుగుతుందన్నమాట. చూడండి, PMI is a survey based economic indicator that measures the health and performance of the manufacturing and service sectors. మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే సర్వీస్ సెక్టార్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పి చెక్ చేసే ఇండెక్స్ అన్నమాట ఇది. ఇట్ ప్రొవైడ్స్ ఇన్సైట్స్ ఇన్ టు బిజినెస్ కండిషన్స్ బై ఎవాల్యుయేటింగ్ కీ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ ప్రొడక్షన్ లెవెల్స్, ఎంత ప్రొడక్షన్ జరుగుతుంది, కొత్త ఆర్డర్స్ ఎన్ని వస్తున్నాయి, ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఎలా ఉండింది, ఉన్నారా లేకపోతే తీసేస్తున్నారా, సప్లయర్ డెలివరీస్ ఎలా ఉన్నాయి, అండ్ ఇన్వెంటరీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వీటన్నింటిని చెక్ చేయడం జరుగుతుంది. మార్కెట్లో డిమాండ్ లేకపోతే ఆర్డర్స్ రావు, ఆర్డర్స్ రాకపోతే ప్రొడక్షన్ జరగదు. సింపుల్, అన్నీ ఇంటర్ కనెక్టెడ్ కదా. సో అట్లా అనమాట. ద PMI రీడింగ్ అబోవ్ 50 ఇండికేట్స్ ఎక్స్పాన్షన్. 50 కంటే ఎక్కువ ఉంది అని అంటే అది ఎక్స్పాన్షన్, అంటే ఇండస్ట్రీ చాలా బాగా ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టర్ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వైల్ రీడింగ్ బిలో 50 సిగ్నల్స్ కాంట్రాక్షన్. 50 కంటే తక్కువ ఉంటే కాంట్రాక్షన్ అనమాట. సో ఆర్డర్స్ రావట్లేదు, మార్కెట్లో డిమాండ్ లేదు, సో దట్ ప్రొడక్షన్ అనేది కూడా లేదు అని ఈ PMI అనేది చెప్తుందనమాట. నంబర్ ఎంత, మినిమం యావరేజ్ 50. ఎక్కువ ఉంటే మంచిగా పర్ఫామ్ చేస్తుంది, ఎక్కువ ఉంటే ఆరోగ్యం బాగుంది, తక్కువ ఉంటే రోగం వచ్చింది, ఇట్లా అనమాట. సింపుల్. ఓకే, సో దీస్ ఆర్ లైక్ 5 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఫర్ యూ గైస్. సో ప్రాక్టీస్ మోర్ number of MCQs to conquer any exam that is coming up in the future. All the best.